నర్సంపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, నర్సంపేట పట్టణంలో 80 కోట్లతో అంతర్గత రోడ్లు, లోతట్టు ఏరియాలకు డ్రైనేజీ, సీసీ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్, ఓబీసీ వరంగల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి మరియు సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఎటు చూడండి కొంచెం సార్ కమ్యూనిటీ లేదా తెచ్చుకోండి. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు అతీతమైన అభివృద్ధి. నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మురికి కాలువలు, సీసీ రోడ్లు, కల్వర్ట్సు, పార్కుల డెవలప్మెంటు, జంక్షన్ డెవలప్మెంటు, వీటన్నిటి కూడా సుమారుగా 80 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు కొన్ని పనులకి పునాది వేస్తూ ఉన్నాం, కొన్ని పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం పూర్తి స్థాయిలో జూన్ వరకు మొత్తం పూర్తి స్థాయిలో నర్సంపేట పట్టణ పరిధిలో వచ్చే వర్షాకాలంలోపు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పల్ల ప్రాంతం, లోతట్టు ప్రాంతంలో కూడా ఎక్కడైతే రోడ్డు ఇప్పుడే ఈ రోడ్డు పల్లంగా ఉంది, దీన్ని ఎత్తు లేపాలి, నీళ్లు ఏది వర్షాకాలంలో ఎక్కువ నిల్వ ఉండి రాకపోకలకు ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పి మీ అందరి ముందట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే నిల్చున్నామో ఈ స్థాయిలో లెవెల్గా దాన్ని ఏర్పాటు చేయించి దానిపైనే సీసీ రోడ్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా మురికి కాలువలు, సీసీ రోడ్లు, చిన్న కల్వర్ట్సు, పార్కులు, తర్వాత మిగిలిన అన్నీ కూడా మంచినీటి సమస్య కూడా అమృతలో కూడా 30 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినాం. పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే నల్ల లేదో చివరి వరకు ఎక్కడైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో అక్కడి వరకు కూడా పైప్ లైన్ ఇచ్చి నీళ్ళ సౌకర్యం, రవాణా సౌకర్యం పూర్తి స్థాయిలో చేయబోతా ఉన్నాం. ఈ జూన్ లోపు పూర్తిగా అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పట్టణ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.